నెల 14న చిలుకూరు మండలం రామాపురం గ్రామంలో జరుగుతున్నటువంటి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి వేమూరు సురేష్ గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి సమస్త రామాపురం యావత్ ప్రజానికాన్ని కూడా భారత వికలాంగుల కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సురేష్ గారిని సర్పంచ్గా గెలిపించవలసినటువంటి అవసరం మనకు ఎందుకుందంటే ఏ రాజకీయ పదవులు లేనప్పుడు కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి సంకల్పంతో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా కానీ ఆపదలో నేనున్నానని చెప్పి కష్టాల్లో నేను పాలు పంచుకుంటున్నానని చెప్పేసి నిరంతరం పేదల పన్నిదిగా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మన వేమూరు సురేష్ గారు మరి మన గ్రామ సర్పంచ్గా అయితే మనందరి జీవితాల్లో కూడా ఎలుగులు నింపేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెనకబడినటువంటి సామాజిక వర్గాలలో కూడా సామాజిక చైతన్యం ఉండాలి, అన్ని వర్గాలకు రాజకీయ అవకాశాలు రావాలి, అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో వారు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి పదవులు లేకుండా ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా వారు ముందుకు సాగుతున్నారు. అలాంటి వ్యక్తి మన గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో వారికి ఎన్నికల సంఘం కూడా కత్తెర గుర్తులు కేటాయించడం జరిగింది. కాబట్టి యావత్ గ్రామ ప్రజానికానికి కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి కత్తెర గుర్తుకు ఓటేసి మన కటకంగూడెం గ్రామ అభివృద్ధికి బాటలు వేద్దాని. ఎందుకంటే కత్తెర గుర్తుతోనే మన కటకంగూడెం అభివృద్ధి అనేటటువంటిది సాధ్యమవుతుంది. ఎందుకంటే అంత మంచి యువకుడు, అదేవిధంగా అందరితోని కలిసిపోయేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక ప్రజానాయకుడు, జననాయకుడు, జనం కోసమే నిరంతరం తప్పించేటటువంటి నాయకుడు, పదవులు లేకున్నా ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఆపద వచ్చిందంటే మనందరిని కూడా హక్కును చేర్చుకునేటటువంటి గొప్ప మనసున్నటువంటి ఒక నాయకుడు మన ముందుకు వస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా ఆయనకు ఓటేసి ఆశీర్వదించవలసినటువంటి బాధ్యత మన గ్రామ ప్రజలుగా మన మీద ఉన్నది. సురేష్ గారు గ్రామ సర్పంచ్గా విజయం సాధిస్తే ఈ గ్రామంలో అన్ని రంగాల్లో ఏదైతే ఎక్కడైతే మరి మట్టి రోడ్లు ఉన్నాయో ఆ మట్టి రోడ్లన్నింటినీ సీసీ రోడ్లుగా నిర్మాణం చేయడంతో పాటు ఇప్పటికీ సీసీ రోడ్లు అయ్యి ఉండి ఎక్కడైతే మరమ్మతులు అవసరం ఉన్నదో అక్కడ మరమ్మతులు చేయటం, అవసరమైన చోట కలవట్లు నిర్మించడం, అదేవిధంగా గ్రామంలో మంచినీటి కొరత లేకుండా అంటే నీళ్లకు ఎండాకాలం సమయంలో ఏదైతే గతంలో ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు కూడా లేకుండా ప్రజలందరికీ కూడా మరి నీరు అందే విధంగా, అదేవిధంగా గ్రామాల్లో వీధి లైట్లు ఎక్కడ కూడా చీకటి లేకుండా వెలుగులు నింపే విధంగా గ్రామంలో ఎక్కడ వీధి లైట్ పోయినా నిరంతరం ఆ వీధి లైట్లను పర్యవేక్షిస్తూ వీధి లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు మన గ్రామాల్లో కూడా విద్యార్థుల కోసమైనటువంటి ముఖ్యంగా పేద విద్యార్థుల కోసమైనటువంటి ఏదైతే గ్రంథాలయం, ఎందుకంటే చదువుకునేటటువంటి పిల్లలను ప్రోత్సహించాలనేటువంటి సంకల్పంతో, ఎందుకంటే ఈరోజు విద్య వైద్యం ఇవి ఉంటే ఖచ్చితంగా ఏ ప్రాంతమైనా ఏ గ్రామమైనా అభివృద్ధి చెందిద్ది. సురేష్ గారు కూడా ఒక మానవతా దృక్పథంతో ఆలోచించి పేద పిల్లలు కూడా చదువుకోవాలి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించాలనేటువంటి సంకల్పంతో వారు మన గ్రామంలో గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే చదువుకున్నటువంటి యువకుడు, సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సామాజిక సేవ చేస్తున్నటువంటి వ్యక్తి, ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి వ్యక్తి, ప్రజా సేవ కోసం మన ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి వేమూరు సురేష్ గారు కత్తెర గుర్తుకు ఓటేయాలి. వారు సురేష్ గారు సర్పంచ్గా అయిన తర్వాత ఒక సీసీ రోడ్లే కాదు, సైడ్ డ్రైనేజీలు ఎక్కడ అవసరం ఉంటాయో సైడ్ డ్రైనేజీలు, ముఖ్యంగా మన గ్రామంలో ఒకే కుటుంబంలో 2-3 ఫ్యామిలీలు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందిని కూడా వారు గమనించి ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో, అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి గారితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలలో కూడా ప్రథమ ప్రాధాన్యత మన గ్రామానికి తీసుకువచ్చి ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ కూడా ఇల్లు నిర్మించేందుకు కూడా వారు కృషి చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా వారికి ఓటేయాల్సిన బాధ్యత మన గ్రామస్తుల మీద ఉన్నది. సురేష్ గారు గ్రామ సర్పంచ్గా విజయం సాధిస్తే అన్ని రంగాల్లో కూడా మన గ్రామంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా మన గ్రామాన్ని ఈ రాష్ట్రంలోని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి, అన్ని కుల మతాలు భేదాభిప్రాయాలు లేనటువంటి వ్యక్తి. ఇవాళ చూడండి, ఇవాళ ఆయన పేనల్లో కూడా సురేష్ గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. వారి పేనల్లో కూడా అన్ని వర్గాలకు కూడా అవకాశం కల్పించింది. గతంలో అవకాశాలు లేవు. మన గ్రామం పుట్టిన కాంచి కూడా ఇవాళ మన గ్రామం ఏర్పడ్డ కాడి నుంచి కూడా బీసీలలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కడ కూడా ఇంతవరకు కూడా రాజకీయ అవకాశాలు రాలేదు. నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు చేరవేసి ఇంకా ప్రభుత్వ పెద్దల నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మరి మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు వారు శాయశక్తులు కృషి చేస్తారు.
ఎందుకంటే పదవులు లేనప్పుడే ప్రజలకు సేవ చేసిన గొప్ప మరి మనసున్నటువంటి వ్యక్తి, మన శ్రేయస్సు కోసం, మన అభివృద్ధి కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం తప్పిస్తున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తిని సర్పంచ్ గెలిపించేందుకు మనం ముందుకు పోవాలి. ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇవాళ బీసీలలో గౌడ సామాజిక వర్గానికి సంబంధించి గ్రామం ఏర్పడ్డ కాంచి ఉప సర్పంచ్కి ఎవరికి కూడా అవకాశం రాలేదు, సర్పంచ్కి అవకాశం రాలేదు. ఇవాళ మన వేమూరు సురేష్ గారు పెద్ద మనిషితోని దూరదృష్టితోని ఆలోచన చేసి గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువ నాయకుడు, అందరితో కలిసికట్టుగా ఉండేటటువంటి వ్యక్తి, మంచి మనసున్నటువంటి ప్రజానాయకుడైనటువంటి మన కటికోల వెంకన్న గౌడ్ గారిని కూడా మన గ్రామ ఉప సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడం అనేది కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా నాకు సమానమైనట్టు చెప్పి సురేష్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి వార్డు మెంబర్ల సీట్ల కేటాయింపులో కూడా అన్ని వర్గాలకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించి వారు మరి ప్రజల మనిషిగా, అన్ని వర్గాల మనిషిగా ఈ రోజు ముందుకు వచ్చారు. అదేవిధంగా మన గ్రామంలో సంబంధించి బుడిగ దంగాలకు సంబంధించి గతంలో రాజకీయ అవకాశాలు లేవు. బుడిగ దంగాలు ఎక్కడ కూడా ప్రజాప్రతినిధులైనటువంటి పరిస్థితి లేదు మన గ్రామ పంచాయతీ ఏర్పడ్డ కాంచి. కానీ సురేష్ గారు బుడిగ దంగాల వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి, వాళ్ళు కూడా రాజకీయంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళు కూడా రాజకీయంగా చైతన్యం కావాలి, అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో వాళ్ళు సురేష్ గారు కూడా పెద్ద మనసుతో ఆలోచన చేసి మన బుడిగ దంగాలకు కూడా రాజకీయ ప్రాతినిధ్యం ఇవాళ వారికి కూడా వార్డు మెంబర్ స్థానాన్ని కేటాయించడం అనేటటువంటిది అందరం కూడా సంతోషించదగినటువంటి విషయం. అందరం కూడా దయచేసి పెద్ద మనసుతోని ఆలోచన చేసి మంచి వ్యక్తి, అందరికీ సుపరిచితులైనటువంటి వ్యక్తి మన వేమూరు సురేష్ గారి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. సురేష్ గారు గెలుపు అనేటటువంటిది మన ఊరి అభివృద్ధికి మలుపు. ఖచ్చితంగా సురేష్ గారు కత్తెర గుర్తుకు ఓటేయడంతో పాటు ఆయన ప్యానెల్లో పోటీ చేసినటువంటి 10 మంది అభ్యర్థులు కూడా మరి వార్డు అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి మన గ్రామాభివృద్ధికి పునాదులు వేయాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ వేమూరు సురేష్ గారి నాయకత్వం, వేమూరు సురేష్ గారి నాయకత్వం, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, గుర్తుంచుకో, 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 కత్తెర గుర్తు.